శక్తి పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు నిర్మల్పూర్ తెలిపారు. స్థానిక చేంజ్ లెర్నింగ్ అకాడమీలో ఇండియన్ నేషనల్ మెమరీ కౌన్సిల్ ఆమోదంతో అల్ట్రా మైండ్ ఇన్నోవేషన్ మెమరీ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు మెమరీ, ఐక్యూ, లాజికల్ థింకింగ్, మెంటల్ అబిలిటీ, మైండ్ పవర్ తో కూడిన పోటీలు నిర్వహించగా 10వ తరగతికి చెందిన సాహితి సూపర్ మెమరీ ఛాంపియన్ టైటిల్ గెలుచుకుందని బెస్ట్ బ్రెయిన్ ఆఫ్ కరీంనగర్ గా నిలిచినట్లు ఈవెంట్ ఆర్గనైజర్ హరీష్ కుమార్ తెలిపారు. నేషనల్ మెమరీ కౌన్సిల్ ఆర్గనైజర్ సెక్రటరీ డాక్టర్ వేణుకుమార్ పాల్గొని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులలోని సృజనాత్మక విశ్లేషణ శక్తిని వెలికితీసే మైండ్ స్పోర్ట్స్ లో విద్యార్థులు నిరంతరం పాల్గొనాలని, ఇది వారి మేధోశక్తికి ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. ఈ పోటీలలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొనగా ప్రాంతి 2వ స్థానంలో, వైష్ణవి 3వ స్థానంలో నిలిచారు. స్పోర్ట్స్ విభాగంలో సిద్ధార్థ, శ్రీముక్త ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో అశోక్, రాకేష్, సదానందం, శివసింగ్, దివ్య, రెహానా తదితరులు పాల్గొన్నారు. చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు. చాలా యాక్టివ్ గా వచ్చింది. సో వాళ్ళ మెమరీ పవర్ అందరినీ కూడా టెస్ట్ చేసేసి డిఫరెంట్ ఈవెంట్స్ లో సూపర్ బ్రెయిన్ ఆఫ్ కరీంనగర్ టైటిల్ విన్నర్ గా సాహితి 10th క్లాస్ చదువుతున్న సాహితి అనే అమ్మాయి నుంచి 8th క్లాస్ అమ్మాయి ప్రణవి 2nd పొజిషన్ లో వచ్చింది. సో వాళ్ళ మెమరీ లెవెల్ ని, ఐక్యూ లెవెల్ ని, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ కమ్యూనికేషన్ అండ్ రిలేటెడ్ కంప్లీట్ థింగ్స్ మొత్తం అంతా కూడా మైండ్ కి రిలేటెడ్ గా అన్ని ఈవెంట్స్ లో అన్ని కోణాల్లోనూ వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత ఈ ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చింది. జీవో నంబర్ 214 తక్షణమే రద్దు చేయాలని కోరుతూ కరీంనగర్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగరంలో సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ